కొంచెం డిఫరెంట్‌గా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక 10, 12 పచ్చిమిర్చీలు వేసుకొని, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇందులో కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని, కలిపి మిక్సీ జార్‌లో వేసి, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ పెరుగండి. ఇది స్పెషల్ అనమాట ఈ పచ్చడిలో. దీని బదులు చింతపండైనా ఒక 2, 3 రెక్కల చింతపండైనా వేసుకోవచ్చు. పెరుగుతో చాలా చాలా బావుంటుంది. దీన్ని మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు ఉప్పు మర్చిపోయానండి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు కొద్దిగా, మినపప్పు, జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్ ఇవన్నీ, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదా! అందులో వేసి బాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి. అన్నంలోకి, చపాతీలోకి, దోస దేంట్లో అయినా సరే చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.